श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्री गुरुभ्यो नमः। मगिलचर्ल वेणुगोपाल दत्तात्रेय नमः। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो नारायणाय। ॐ गरुडदेवाय नमः। संपूर्ण गरुड़ महापुराणं सरलवचनम् 6వ భాగం ప్రారంభం. వాస్తు పూజా విధి. హరిరువాచ వాస్తుం సంక్షేపతో వచ్యే గృహాదౌ విఘ్ననాశనం ఈశానకోణాదారభ్య ఏకాశీతి పదేయేత్. ఈశానే చ శిరఃపాదౌ నైరుత్యే జ్ఞానిలే కరౌ ఆవాసవాసవేష్మాదౌ పురే గ్రామే వణిత్పదే. సంక్షిప్త రూపంలో వాస్తు పూజా విధి చెప్పుతున్నాను. గృహారంభానికి పూర్వం ఏ వాస్తు యాగమైతే చేయబడుతుందో అది అన్ని విఘ్నములను నాశనం చేస్తుంది. ఈ వాస్తు మండలం నిమిత్తం 81 అడుగుల మండపం నిర్మించి ఈశాన్య కోణంలో వాస్తు పురుషుని మస్తకాన్ని, నైరుతిలో 2 పాదాలను, ఆగ్నేయ వాయవ్య మూలలో అతని 2 చేతులను ఉండేలా లిఖించాలి. పురం అంటే పట్టణం, గ్రామం, వాణిజ్య నగరం ఏదైనా గృహ నిర్మాణం జరపవలసి వచ్చినప్పుడు మొదట వాస్తుదేవతను స్థాపించి ఈశాన్యమూలతో ప్రారంభించి పూజాదులు నిర్వర్తించాలి. ప్రాసాదములు, ఆలయములు, దుర్గములు, ఆరామములు, వ్యవసాయ స్థానాలు, మఠములు ఏ నిర్మాణాల ప్రారంభమునకైనా ఇది వర్తిస్తుంది. మండలం యొక్క విలువలి భాగాన 32 మంది దేవతలను, అంతర్భాగాన 13 మంది దేవతలను ఆవాహనం చేసి పూజించాలి. 32 మంది బాహ్య దేవతలు: గణాధిపుడు, ఈశానుడు, శిఖి, జయంతుడు, అర్జన్యుడు, కులిశాయుధుడు, సత్య, సూర్యుడు, ఆకాశం, భృగు, వాయువు, పూష, యమ, విథదుడు, గంధర్వుడు, గ్రహక్షేత్రం, మృగ, అసుర, శేష, భృగురాజ, సుగ్రీవ, దైవారికుడు, పితృగణాలు, పుష్పదంతుడు, పాప, రోగ, అహిముకుడు, దితి, అదితి, సోముడు, సర్ప, భల్లాడు, 13 అంతర్దేవత బ్రహ్మ, రుద్రదేవ, వరుణ, జయ, సావిత్రి, హరియమ, సవిత, వివస్వాన్, మిత్ర, రాజయక్ష్మ, విబుధాధిప, వృద్ధీధర, అపవత్స. వీరితో పాటు ఇంద్రాది దిక్పాలకులను, కులదేవతను, ఇష్టదైవతాన్ని కూడా పూజించాక నిర్మాణాలను ప్రారంభించాలి. దేవాలయం నీడబడని విధంగా భవనానికి, గృహానికి ఎదురు భాగంలో దేవాలయం ఉండవచ్చు. ఆగ్నేయంలో భాగశాల, వాయవ్యాన గోశాల, నైరుతి మూల హస్తశస్త్రాలు, అమిధలు, దర్భలు, ఇంధన వనరులు, తూర్పున యజ్ఞమండపం, ఈశాన్యంలో పుష్పశాల, సుగంధ ద్రవ్యాలుంచు చోట, ఉత్తర దిశగా వస్తు భాండాగారం, పశ్చిమం వైపు కిటికీలు, అతిథి గృహాలు, మృత్యువర్గానికి నివాసాలు, దక్షిణం వైపున శయ్యాగృహం, ఆసనం, దీప సామగ్రి ఉండే విధంగా చూసుకోవాలి. గృహ మధ్య భాగంలో గర్భమునందు నిత్యం తడి ఉండే విధంగా నూతిని, పూల చెట్లను, అరటి చెట్లను ఏర్పాటు చేసుకోవాలి. గృహ ప్రాంగణం విశాలంగా ఉంటే ఇంటి వెలుపల వనాన్ని, ఫలవృక్షాలను పెంచడం మాత్రమే కాక వాటి మధ్య ఇష్టదైవతానికి మందిరం కూడా ఏర్పాటు చేయవచ్చు. ఇంటి చుట్టూ నలువైపులా 5 హస్తముల ప్రమాణం ఎత్తులో పిట్టగూడ కానీ, ప్రహరీ కానీ నిర్మించాలి. వాస్తు మండల మధ్య భాగంలోనే ఏ నిర్మాణాలైనా జరిగించాలి. మండలానికి వెనుకవైపు ఎడమవైపు కట్టరాదు, అది వాస్తు విరుద్ధం. అక్కడ దేవతలు నిద్రిస్తారని ప్రతీతి. సింహ, కన్య, తుల ఈ రాశుల్లో జన్మించిన వారికి
ఉత్తర దిశలో గృహద్వారం ఉండేలా చూసుకోవడం శ్రేష్టం. వృశ్చికం, ధనస్సు, మకరం ఈ రాశుల వారికి తూర్పు దిక్కు ముఖద్వారం. కుంభం, మీనం, మేషం ఈ రాశుల వారికి దక్షిణ దిక్కు గృహద్వారం. వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి పశ్చిమ దిశలో ద్వారం శ్రేయోదాయకం. అశ్వత్థప్లక్షణ్యగ్రోదా పూర్వాదౌ స్యాదుదుంబర గృహస్థ్య శోభన ప్రోక్త ఈశాన్యే చైవ శాల్మలి పూజితే విఘ్నహారీ స్యాత్ ప్రాసాదస్య గృహంస్య చ. 46వ అధ్యాయం 36వ శ్లోకం. గృహానికి తూర్పు దిశలో పిప్పల వృక్షం, పడమరలో వటవృక్షం, దక్షిణంలో పాకుడు చెట్టు, ఉత్తరంలో గోలర, ఈశాన్యంలో శాల్మలి చెట్లు ఉండవచ్చు. నలువైపులా శోభనిస్తాయి. దైవ మందిరాల నిర్మాణం. దేవాలయ నిర్మాణాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆగమశాస్త్రం అనేది ఒకటి ఉన్నది. ఆలయ నిర్మాణ రీతులను నిర్దేశించే శాస్త్రం అది. కానీ ప్రస్తావన వశమున వివిధ పురాణాల్లో దైవ మందిర నిర్మాణానికి సంబంధించిన కొన్ని అంశాలు అక్కడక్కడ చెప్పబడ్డాయి. ఈ గరుడ పురాణంలోనూ ఒక అధ్యాయం దీనికి ప్రాముఖ్యం ఇచ్చింది వ్యాఖ్యాత. సూత ఉవాచ ప్రాసాదానాం లక్షణశ్చ వచ్చేశ ఉలకత్తృణు చతుషష్టి పదం కృత్వా జిగ్విజిక్షూపలాక్షితం. 47వ అధ్యాయం 1. కౌనకాది మునీశ్వరులారా, మీకు ఇప్పుడు దేవతా ప్రసాదాలు దైవమందిరాల లక్షణ నిర్మాణ విశేషాలు చెబుతున్నాను, విన్నరుగాక. మందిర ఆలయ నిర్మాణ నిమిత్తం సమచతుష్కోణ భూభాగాన్ని ఎన్నుకోవాలి. నలువైపులా కలిపి మొత్తం 12 ద్వారాలు ఉండేలా మందిర నిర్మాణం జరగాలి. దీనిని 64 భాగాలుండే సమచతురస్ర భూమిలో నిర్మించినప్పుడే సాధ్యం. గర్భగుడి నిర్మింపబడే భాగం శుక్రాంగ్రి అనబడుతుంది. ఆలయ శిఖరం ఎత్తులో అర్ధభాగం గర్భగుడి ద్వారం ఎత్తు ఉండేలా నిర్మించాలి. ద్వారం గర్భగుడి గోడలో 5వ వంతు ప్రమాణంలో ఉండాలి. ప్రాసాదానికి నాలుగు వైపులా ఒక అడుగు వెడల్పున పునాది నిర్మించాలి. నేను అనే పేరు గల ఈ పునాది గర్భగుడి. పునాది కొలతకు రెట్టింపు, ప్రహరీ గోడ యొక్క కొలతలకు రెండింతల ఆలయ శిఖరం ఉండాలి. ముఖ్యద్వార స్థానంలోనే ఆలయ ధ్వజం ఏర్పాటు చేయాలి. నలుదిక్కులో 4 మండపాలు ఏర్పరచాలి. ప్రతి మండపానికి 3 సుభద్ర గృహాలు ఉండాలి. 100 స్తంభాలతో ఉండే మందిరాన్ని మేరు ప్రాసాదం అంటారు. భద్రగృహాలకు వాతాయనములు, కిటికీలు ఉండరాలి. స్వయంభూ దైవతాలకై నిర్మించే మందిరాలకు నియమ నిబంధనలు వర్తించవు. వివిధ ప్రాసాద లక్షణాలు, ఆకృతులు. లక్షణాలను బట్టి ప్రాసాద నామము, వీటి ఆకృతి, తిరిగి ఈ ప్రాసాదాలలో రకాలు, రీతులు. వైరాజము చతురస్ర 9 రీతులు వేరు, మందర, సర్వతోభద్ర, భద్రక, రూచక, విమాన, నందన, నందివర్ధన, శ్రీవత్సం. పుష్పకం ఆయ 9 రకాలు భువన, ఉతంబ, వలభి, శాలగృహ, గృహరాజ, మందిర, విమాన, బ్రహ్మమందిర, శివికా, వేష్మ. కైలాసము వృత్త 9 విధాలు. వలయ, దుందువి, పద్మ, మహాపద్మ, శంఖ, కలశ, ఉష్ణీవ, గవావృక్ష, ముకుళి. మాణికము వృత్తాయత 10 రకాలు. పృథ్వీధర, భూధర, భూముఖ, సమ్ముఖ, శ్రీజయ, హంస, సింహ, గరుడ, గజ, వృషభ. త్రివిష్టపం అష్టకోణాకార 9 రీతులు. ఖడ్గ, గద, చక్ర, వజ్ర, శ్రీవృక్ష, వేత, విజయ, ముష్టిక వక్ర, స్వస్తిక వక్ర. ఇంతవరకు చెప్పబడిన రీతుల్లోనే గాక కొన్ని నిర్దిష్ట ఫలాలను ఆశించి ప్రత్యేక రకాల దైవ మందిరాలు నిర్మించవచ్చు. త్రికోణాకారంలోనూ, పద్మం చతుష్కోణ, షోడశకోణ, అర్ధచంద్రాకారంగాను రాజ్యలబ్ధి, ఐశ్వర్యం, ఆయుర్వృద్ధి, పుత్రలాభం, శ్రీప్రాప్తి వంటి బలములు పొందడం కోసం కొన్ని ప్రత్యేక మండపాలతో ఉండే ప్రాసాద నిర్మాణాలు ఉండవచ్చు. చతురస్ర ఆలయాల్లో అరుగులు, వాటికి ఎదురుగా అధిదైవతానికి సంబంధించిన వాహనాల కోసం లఘు మండపాలు నిర్మించాలి. ఆలయానికి సమీపంలోనే అర్చకుల, సేవకుల గృహాలు ఉండాలి. అలాగే కళాపోషణ కోసం ద్వారానికి దగ్గరలో నాట్యశాల నిర్మించాలి. ద్వారపాలకుల విగ్రహాలు తప్పక చిక్కించాలి.
దైవ ప్రతిష్టకు సంబంధించి ఆలయ నిర్మాణ విధుల్లోనే కొన్ని శిల్పశాస్త్ర ఆగమ శాస్త్ర రహస్యాలు ఉన్నాయి. ఆచార్యవర్యులకు ఆయా శాస్త్రాల్లో ఉండే ప్రవేశం నైపుణ్యం వల్ల దైవం సుప్రతిష్ఠితమై ప్రతిష్ఠింపజేసిన యజమానికి కృతార్థత కల్పిస్తుంది. ఆలయ ప్రతిష్ఠ జరిపించిన ఆచార్యునికి భూరి దానాలు చేయాలి. అట్లే పురజనులందరికీ భూరి సంతర్పణ గావించాలి. వాస్తు పురుషుణ్ణి సంతసింపజేయడానికి నిర్వర్తించే ఈ ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా ప్రతిష్ఠించు ప్రభువు వ్యక్తికి జన్మాంతాన ముక్తి సిద్ధిస్తుంది. వర్ణాశ్రమ ధర్మాలు. బ్రహ్మోవాచ, వ్యాసమౌని సృష్ట్యాది కాలంలో స్వయంభువాది మనువులను సృష్టించిన హరి చాతుర్వర్ణాల వారిని సృష్టించేశాడు కదా. వీరిలో విప్రులు ఆచరించవలసినవి, ఇతర వర్ణాల వారు ఆచరించవలసినవి ఏ ఏ ధర్మాలు గలవో అని చెబుతున్నారు వినుము. యజ్ఞాలు చేయడం, చేయించడం, దానం ఇవ్వడం, దానం గ్రహించడం, అధ్యయనం చేయడం, ఇతరుల చేత చేయించడం అనే 6 ధర్మాలు బ్రాహ్మణులకు నిర్దేశించినవి. యజ్ఞం చేయడం, దానం చేయడం, అధ్యయనం చేయడం, ఈ 3 క్షత్రియ వైశ్య వర్ణాల వారికి సమాన ధర్మంగా చెప్పబడ్డాయి. ఇవిగాక యుద్ధం, రాజ్యపాలన, విస్తరణ క్షత్రియులకు ధర్మం, వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం వైశ్య ధర్మాలు. ఈ 3 వర్ణాల వారికి శుశ్రూషలు చేస్తూ ఆకరించడం శూద్రుల ధర్మం. శిల్ప నిర్మాణం వంటి వృత్తులు అవలంబించడం శూద్రుల ధర్మం. శిల్ప నిర్మాణం వంటి వృత్తులు అవలంబించే శూద్రుడు వ్యవసాయేతర పనులు, జీవిక కోసం ఇతర శారీరక శ్రమతో కూడిన వృత్తులను కూడా ఆశ్రయించవచ్చు. ఆశ్రమ ధర్మాలు 4: బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. చాతుర్వర్ణాల వారికి బాల్యదశలో యవ్వనం సంప్రాప్తించేటంత వరకు బ్రహ్మచర్యం పాటించవలసిన తప్పనిసరిది. బ్రహ్మచర్యంలో ధర్మములు: అధ్యయనం, గురు శుశ్రూష మాత్రమే శూద్రులకు తప్పనిసరి. అగ్నికార్యం, సంధ్యావందనం, స్వాధ్యాయం, భిక్షాచరణం, గురుసేవనం మిగిలిన 3 వర్ణాల వారు ఆచరించాలి. బ్రహ్మచారులు 2 విధాలుగా ఉంటారు. ఉపకుర్వాణులు, నైష్ఠికులు. వేదాలు శాస్త్రాలు అభ్యసించి స్నాతకులై గురుకులాల నుంచి గృహస్థ జీవనంలోకి వచ్చేవారు ఉపకుర్వాణులు. గురు సన్నిధిలో అన్నీ నేర్చుకున్నాక కూడా గురుకులాన్ని విడువక లోతైన అధ్యయనం చేస్తూ గురుదేవుల అనుమతితో శిష్యులకు బోధిస్తూ ఆ జన్మాంతం బ్రహ్మజ్ఞాన తత్పరత చేత బ్రహ్మచర్యావలంబకులుగా గడిపేవారు నైష్ఠికులు. వీరిలో కొందరు గురుకులాన్ని వీడిన గృహస్థాశ్రమం స్వీకరించక అధ్యాపనం చేస్తూ ఉండేవారు ఉంటారు. వానప్రస్థాశ్రమంలో ముఖ్యంగా తెలియవలసింది కోరికలకు కళ్ళెం వేయడం, తనకున్న సంపదను తన వారికి యథోచితంగా పంచి ఇచ్చి తపస్సు నిమిత్తం అరణ్యాలకు వెళ్ళిపోవడం, వనంలో నివసిస్తూనే వేదాధ్యయనం, దేవతార్చన, యజ్ఞకార్య నిర్వహణ, భూశయనం, దుంపలు, ఫలములు, మూలములు ఆహారంగా గ్రహించడం వానప్రస్థుల విధులు. శరీరాన్ని సూక్షింపజేస్తూ నిరంతరం భగవద్ధ్యానంలో గడిపే వానప్రస్థులు తదుపరి కాలంలో సన్యాసాశ్రమం అనే ధర్మాచరణకు అర్హులవుతారు. ఈ అంత్యదశలో గృహస్థుకు జీవితేచ్ఛ పూర్తిగా నశిస్తుంది కూడా. కొందరు ఈ దశలో జీవితాన్ని చాలిస్తారు. గృహస్థుగా మారకుండానే నేరుగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళే వారిని పారమేష్ఠిక సన్యాసి అంటారు. వీరు నిత్యం యోగాభ్యాసం, తపస్సాధన, భిక్షుక వృత్తి ద్వారా జీవనం సాగిస్తూ ఉంటారు. జితేంద్రియులై ఆత్మను పరమాత్మలో విలీనం చేసేందుకు ఏకాగ్రచిత్తంతో కృషి చేస్తూ ఉంటారు. వీరు నిత్యతృప్తులు, ద్వంద్వాతీతులు, నియమబద్ధమైన జీవితం గడుపుతూ యోగులుగా, స్వాములుగా, భిక్షువులుగా, ముముక్షువులుగానే తనువు చాలిస్తారు. వానప్రస్థాశ్రమంలోని సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన వానప్రస్థాశ్రమంలోంచి సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన ఆ జన్మాంతం బ్రహ్మచారిగా సన్యాసాశ్రమం స్వీకరించిన వీరందరికీ వర్తించే ముఖ్య ధర్మాలు ఇవి: మౌనవ్రతం, వేదాధ్యయనం, తపస్సు, దైవచింతన, వైరాగ్యం, భూత భౌతిక ప్రపంచం పట్ల సమ్యక్ దృష్టి, చరాచర జీవులన్నిటి పట్ల సమాన దృష్టి. పారమేష్ఠిక సన్యాసులు కూడా 3 రకాలుగా ఉంటారు. కర్మచేత, వేదం చేత, జ్ఞానం చేత సన్యాసులుగా 3 విభాగాలు ఉన్నాయి. అట్లే యోగుల్లోనూ 3 స్థానాలు ఉన్నాయి.
3 స్థాయిలు ఉన్నాయి. ప్రారంభ స్థాయి, భౌతిక స్థాయి, అంత్యాశ్రమీ స్థాయి అని. సన్యాసులు యోగులాశ్రమం పరమాత్మను చేరడం. అర్థం ధనం, కామం, ధర్మం చేత ప్రవర్తిల్లగలిగేలా జీవించే నరులు మోక్షప్రాప్తికి మార్గం సుగమవుతుంది. వేదాల ప్రకారం ప్రవృత్తిద కర్మలు, నివృత్తి కర్మలు అని 2 రకాలుగా కర్మలు ఉంటాయి. వేద పఠనం, శాస్త్ర పఠనం, అజ్ఞారాధనం, విప్రులను గురువులను సంతోషపెట్టడం వంటివి ప్రవృత్తి కర్మల విభాగంలో చేరతాయి. దానం చేయడం, అసూయ లేకుండా ప్రవర్తిల్లగలగడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం, తీర్థయాత్రాభిలాష, అహింస, ప్రేమగా మాట్లాడటం వంటివి నివృత్తి కర్మలు అనబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విధిపూర్వకంగా ఏ కర్మలను అనుష్ఠిస్తామో వాటి వల్ల ఆత్మజ్ఞానం, చిత్తశుద్ధి కలగాలి. సదాచరణీయమైన ఈ ధర్మాలన్నీ అన్యాశ్రమముల వారికి అనుసరించదగిన ధర్మము. ఇది శ్లోక ప్రామాణ్యం. సమోదమోదయాదాన అలోభోభ్యాస ఏవ చ ఆర్జవం చ అనసూయా చ తీర్థానుసరణం తథా సత్యం సంతోషాస్తిక్యం తథా చంద్రియ నిగ్రహ దేవతాభ్యర్చనం పూజ బ్రాహ్మణానాం విశేషతః అహింసా ప్రియవాదిత్య అపైశూన్య మరూక్షత ఏతే ఆశ్రమికా ధర్మాన్ చాతుర్వర్ణ్య బ్రవీమ్యత. అధ్యాయం 49, 22, 23, 24. ఈ ధర్మాలను జీవితాంతం పాటిస్తూ అంచెమున చాతుర్వర్గాల వారు, వర్ణాల వారు ఉత్తమ గతులు పొందగలరు. విప్రులకు రాజాపత్యలోక ప్రాప్తి, క్షత్రియులకు ఇంద్ర స్వర్గలోక ప్రాప్తి, వైశ్యులకు మరుద్గణాల లోకం, శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తించగలరు. బ్రహ్మచారికి ఋషిలోకం, వానప్రస్థునికి సప్తర్షిలోకం, సన్యాసికి పరమపదం, మోక్షం సిద్ధిస్తుంది. అహం బ్రహ్మస్మ్యహం బ్రహ్మ అశరీరమునమనింద్రియం అహం మనోబుద్ధి మహద్ అహంకారాదివర్జితం. 39, 38. అహం బ్రహ్మాస్మి అనే భావన చేత నేను బ్రహ్మను అనే భావం అభేద జ్ఞానవంతునికి కలిగి అదే స్థితిలో మనోబుద్ధి చేత మహద్ అహంకారాన్ని, అజ్ఞానావస్థను ఎవరైతే వేడగలరో వారే ఆనందమైన పరమాత్మను సరియైన ఎరుకుతో గ్రహించిన వారు అనబడతారు. నిత్య కర్మానుష్ఠాన ప్రణాళిక. బ్రహ్మోవాచ, బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ప్రాతస్నానేన పూయంతే ఏపి పాపకృతో జనాః తస్మాత్ సర్వ ప్రయత్నేన ప్రాతస్నానం సమాచరేత్. ప్రాతస్నానం ప్రశంసంతి దృష్టా దుష్టకరం హి తత్ సుఖాత్ సుప్తస్య సతతం లాలాఘాః సంస్తవంతి. 47, 3, 4. బుద్ధిమంతుడైన వాడు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకొని ధర్మార్థ చింతన పరువులు కావాలి. దైవిక కర్మలను అలసత్వం ప్రదర్శించక, దైనిక కర్మలలో అలసత్వం ప్రదర్శించక నిత్యజాగరూకులై ఉండేవారికే దివ్యజ్ఞానం పొందే అర్హత లభిస్తుంది. ఉషోదయ వేళ నిద్రజాలించి శయ్యపై నుండి లేచిన ధీమంతుడు మొట్టమొదట అజరుడు, అమరుడు, ఆనందరూపుడు అయిన శ్రీమన్నారాయణ తన ఉషదయ కమలంలోనే స్థితుడై ఉన్నాడని ఎంచి ధ్యానించాలి. తరువాత శౌచాది క్రియలు నిర్వర్తించుకొని ఆచమించి పుణ్యనదీ జలాల్లో స్నానం చేసి పరిశుద్ధత పొందాలి. ఈ విధంగా చేసే స్నానం వల్ల జనులకు పాప ప్రక్షాళన జరిగి పవిత్రులు కాగలరు. ఈ విధమైన లౌకిక పారలౌకికమైన ద్వివిధ ఫలితాలను కలిగిస్తుంది. దానాన్ని ప్రాతకాలంలోనే అట్లా చేయడం వల్ల అనిష్టకారకమైన కాలకర్ణి అనే దుష్టశక్తి, విఘ్నములు, చింతలు, దుస్వప్న ఫలితాలు అలక్ష్మి నశిస్తాయి. 6 విధాల స్నానాలు బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగికములనే అనేవి చెప్పబడ్డాయి. వీటిలో చివరిదైన యౌగికం మానస సంబంధి, బ్రహ్మవాదులు ఆచరించదగినది. ఆత్మతీర్థము ద్వారా నిర్వికార అఖండ బ్రహ్మచిత్త వృత్తి సాధకం. ఇది సామాన్యులకు అసాధ్యమైన తీర్థం స్నానం. స్నానాత్పూర్వమే దంతధావనం, పళ్ళు తోముకోవడం శ్రేష్టం. పాలుగారే చెట్లు ఉత్తరేణి, మారేడు, గన్నేరు, మద్ది, వేప పుల్లలు దంతధావనానికి ఉత్తమమని చెప్పబడింది.
దంతధావనం అయ్యాక దాన్ని కడుక్కోకుండా పారవేయరాదు. ద్విజుడైన వాడు సంధ్యావందనం అనంతరం ఆచరించి గాయత్రిచే సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం ఇవ్వాలి. సంధ్యావందనం చేయని విప్రుడు శుచిర్భూతుడు కాడు, వివిధ కర్మలు నిర్వర్తించడానికి అనర్హుడు. పురాణ్ముఖం దదతం విప్రః సంధ్యోపాసనమాచరేత్ సంధ్యాహీనో శుచిర్నిత్యా అనర్హ సర్వకర్మసు యదన్యత్ కురుతే కించిన్ న తస్య ఫలభాగ్ భవేత్ అనన్యచేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ఉపాస్య చేతసః సంతో బ్రాహ్మణా వేదపారగాః ఉపాస్య వేదివత్ సంధ్యా ప్రాప్తా పూర్వపరాం గతిం యోన్యత్ర కురుతే యత్నం ధర్మకార్యే ద్విజోత్తమః విహాయ సంధ్యా ప్రణంతిం సయాతి నరకాయుతం తస్మాత్ సర్వప్రయత్నేన సంధ్యోపాసనమాచరేత్. అధ్యాయం 50 శ్లోకం సంఖ్య 21-25. సంధ్యావందనం చేతనే పరమాత్మ యోగీశ్వరుడు శ్రీమన్నారాయణుడు సంప్రీతుడవుతాడు. ద్విజుడు పవిత్రుడై తూర్పు దిశగా శక్తి మేరకు 10, 100 ఏ సంఖ్యలో గాయత్రి జపం చేయాలి. వైదిక వాంగ్మయం గాయత్రి మంత్రం జపాన్ని సర్వోత్తమైన దైవ సాధనగా ప్రశంసించింది. గాయత్రి లేక ద్విజుడు లేడు. నదీ స్నానానంతరం సౌరమంత్రం పఠనం చేయాలి. వేద విధులైన వారు ఉత్తమ విప్రులు చతుర్వేదాలలోనూ నిక్షిప్తమైన సౌరమంత్రాలను పఠించి సూర్య ధ్యానం చేస్తూ ఈ ప్రకారం సూర్య భగవాను ఆరాధించాలి. ఓం ఖగోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణి త్వమేవ బ్రహ్మ పరమాపో జ్యోతిరసోమృతం భూర్భువస్తస్య ఓంకారః సర్వో రుద్ర సనాతనః. 50, 28, 29. ఈ ధ్యానంతో వాడు త్రిసంధ్యల్లోనూ ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం ఉత్తమోత్తమం. నదీ తీరాన్ని నుంచి గృహానికి మరలి వచ్చి మరోసారి ఆచమించి అగ్నిని ప్రజ్వరల చేసి అగ్నిదేవునికి ఆహుతువులు ఇవ్వాలి. ఇష్టదేవతారాధనతో పాటు పరమాత్మ స్వరూపులైన శివకేశవులను గురుదేవుని ధ్యానించాలి. తరువాత వేదాధ్యయనం అధ్యాపనం చేయాలి, శిష్యులకు బోధించాలి. శ్రీమంతులు ప్రభువుల వద్దకు వెళ్ళి వారి చేత దైవ సంబంధిత కార్యాలు చేయించడం ద్వారా ధనార్జన చేయాలి. మధ్యాహ్న వేళ మళ్ళీ సంధ్యావందనాదులు ముగించి అఘమర్షణ విధిని పూర్తి చేసి ఓంకార జపం చేస్తూ నిరాకార పరమాత్మను ధ్యానించాలి. అఘమర్షణ మంత్రాలను పఠించేటప్పుడు దోసిట్లోకి తీసుకున్న జలాన్ని శిరస్సుపై ప్రోక్షించుకోవడంతో ఆనాటికి చేసిన పాపాల నుండి ఆ విప్రునికి విముక్తి లభిస్తుంది. సూర్యుని నేరుగా సాధారణ నేత్రుల దృష్టితో దర్శించరాదు. స్వాధ్యాయం ఆచరించాక దేవతలకు, పితరులకు, ఋషులకు తర్పణలు ఇవ్వాలి. సకల దేవతలు జలంలో వాసం చేస్తారు కనుక జలం ద్వారా వారంతా పూజింపబడతారు. దేవతలందరినీ ధ్యానించి పుష్పాంజలి సమర్పించడం, వైశ్వదేవం దేవయజ్ఞం నిర్వర్తించడం మర్చిపోరాదు. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం అనే త్రివిధ యజ్ఞాలను విప్రుడు నిర్వర్తించాలి. కాకి, గోవు మొదలగు ప్రాణుల భూత తృప్తికి కొంత ఆహారాన్ని ఇవ్వడం భూతయజ్ఞం. నిత్యం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టడం పితృయజ్ఞం. దేవతారాధనలో భగవానుడికి జరిపే నైవేద్యం దేవయజ్ఞం. ఇవి నిర్వర్తించాక ఆహారాన్ని నిందించకుండా మౌనంగానే భుజించాలి. దేవతార్చన చేయకనే భుజించువాడు నీచ యోనుల్లో జన్మిస్తారు. దాన ధర్మ వర్ణన. దానం చేయడం అనేది సర్వోత్తమైన ధర్మం. శ్రద్ధాభావం చేత దానార్హులైన ఉచితులకు ధనం మొదలైనవి ఇవ్వడం దానం అని నిర్వచనం. ఈ విధమైన సత్క్రియ వల్ల దాత ఇహలోకంలో భోగభాగ్యాలు అనుభవించి పరలోకంలో మోక్షానికి అర్హుడవుతాడు. న్యాయపూర్వకంగా ఆర్జించిన విత్తమునే దానం చేయాలి. ఫలాపేక్షరహితంగా ప్రజ్ఞనం బ్రాహ్మణునికి చేసే దానం నిత్యదానం. పాపప్రశమనార్థం చేసేది నైమిత్తిక దానం. కోరికలతో సంతానం, విజయం, పదవి మొదలైనవి ఆశించి చేసే దానం కామ్యదానం. వీటన్నింటికి అతీతమైనది కళ్యాణకారకమైనది విమలదానం. బ్రహ్మజ్ఞానులకు ఇవ్వబడేది ఈ దానం, విమలదానం. ఇక్షుభి సంతతాం భూమిం యవభూతుమశాలినీం దదాతి వేద విదుషో సానానభూతం న భవిష్యతి. చెరుకు, యవ్వన దానం, యవధాన్యం, గోధుమ, వరిధాన్యం ఈ పంటలతో కూడిన భూమిని వేదశాస్త్రపారంగుతులైన బ్రాహ్మణునికి దానం చేసేవారికి జన్మరాహిత్య ఫలితం దొక్కుతుంది. విద్యాదానం వల్ల బ్రాహ్మణుడు
బ్రహ్మలోకం సిద్ధిస్తుంది. వృషజింక చర్మంపై బంగారంతో పాటు తేనె, పువ్వులు, నెయ్యి ఉంచి 5 లేదా 7 బ్రాహ్మణులను గంధపుష్పాదులచే పూజించి యమధర్మరాజు ప్రీత్యర్థం దానం చేసిన వారికి ఈ జన్మలో దాత చేసిన పాపాలన్నీ నశిస్తాయి. వైశాఖంలో కూడా యముని స్మరిస్తూ జల, అన్న, ఘృత ద్రవ్యాలను దానం చేయు వారికి ఆపదల భయాలు నివారిస్తాయి. బ్రహ్మవర్చస్సు ఆరోగ్యం కోసం సూర్యదేవుని, ధన సమృద్ధికి అగ్నిదేవుని, కార్యసిద్ధికి గణపతిని, భోగభాగ్యాలకు చంద్రుడిని, అంతానార్తులు ఇంద్రుడిని, బలశౌర్యాలకు వాయుదేవుని అర్చిస్తూ దానాలు ఇవ్వాలి. ఆయా దానాలకు ఫలితాలు ఇవి. దాన ద్రవ్యం దానం వల్ల కలిగే ఫలితం. దీపదానం ఉత్తమైన నేత్రుల దృష్టి, అన్నదానం అక్షయ స్వర్గం, భూదానం వాంఛిత ఐశ్వర్య సిద్ధి, పూర్ణ బంగారం దానం దీర్ఘాయు, వస్త్రదానం చంద్రలోకం, ఎద్దు సేద్యం కోసం గొప్ప సంపద, గోదానం చిరకాల సౌఖ్యం, అగ్నికై కట్టెలు తేజస్సు, రోగుల నిమిత్తం ఔషధం దీర్ఘాయుష్, చెప్పులు గొడుగు నరలోకంలో బాధ కలుగదు. గయా ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రాల్లో ఉత్తరాయణ, దక్షిణాయన, విశ్వ దిన, సూర్య చంద్రగ్రహణ దినాల్లో చేసే దానాలకు అక్షయ ఫలితాలు ఉంటాయి. ప్రాయశ్చిత్త విధి: బ్రహ్మహత్య, సురాపానం, దొంగతనం, గురుపత్తిని సంగమించడం 4 మహాపాతకాలు. వీరితో సంసర్గ కలిగి ఉండేవారు లేదా ఈ దురాగతాలను ప్రోత్సహించేవారు మహాపాతకుల కోవలోకి వస్తారు. గోహత్య, శ్రీహత్య, భ్రూణహత్య వంటి ఉపాతకాలు అన్ని రకాల పాపాలకు ప్రాయశ్చిత్త విధి అనేది ఉంటుంది. బ్రహ్మహత్యకు ప్రాయశ్చిత్తంగా పర్వతంపై నుండి దూకి గాని, అగ్నిలోనికి దుమికి గాని, అగహతమైన జలాల్లోనికి మునిగి గాని ప్రాణపరిత్యాగం చేయాలి. దీనికి ముందు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ప్రాణం తీసినందుకు బదులుగా తాను ప్రాణం కోల్పోవడం వల్ల జీవుడికి ఇక మరణమే శరణ్యమా? అటువంటి ప్రాయశ్చిత్తానికి ఫలితం ఏమిటి? ప్రాయశ్చిత్తం పాపిని మార్చి జీవిక కొనసాగింపజేయగలిగితే మీరు. అంతేగాని ఉసురు తీసిన వారు ఊపిరి తీయడం సాధించాలనుకోవడం నిరర్థకంగా తల్లి ప్రాయశ్చిత్తకాండకు చిన్న సవరణ చేశారు. దీని ప్రకారం బ్రహ్మహత్యాపాతకుడు అరణ్యాన్ని ఆశ్రయించి ఉపవాస దీక్ష పూని 12 సంవత్సరాల కాలం గడపాలి. ఆయువు ఉంటే అడవి జంతువుల బారిన పడకుండా ఉంటాడు, లేదంటే ఉపవాసాల వల్ల గురుసించి అయినా మరణిస్తాడు. త్రివేణి సంగమం, రేతుబంధన రామేశ్వరం, కపాలమోచన తీర్థం, వారణాసిలో గంగాస్నానం కూడా బ్రహ్మహత్యాపాతకం పోగొడతాయి. మద్యపాన, సురపానం చేసిన వారికి ప్రాయశ్చిత్తంగా గోమూత్రపానం విధించబడింది. తదుపరి ఏదైనా పుణ్యక్షేత్రంలో ఇకపై మద్యం సేవించనని ప్రమాణం చేసి ఆ జన్మాంతం దానికి కట్టుబడి ఉండాలి. అన్నం దొంగిలించిన పాపానికి దొరికితే రాజదండన, దొరకపోతే యమదండన పరలోకంలో తథ్యం. వీటితో అమహాపాతకం నివర్తిస్తుంది. గురుపత్తిని సంభోగించడం అనేది ఒకానొక కాలంలో ఉండి ఉండవచ్చు. ఆంధ్రాయణ వ్రతాచరణ దీనికి ప్రాయశ్చిత్తంగా చెప్పారు. నరకంలో అయితే ఎంపటులకు బాగా కణకణలాడే నిప్పుల్లో ఎర్రని రంగులోకి మారిన ఇనుప స్త్రీ ప్రతిమను కౌగులించే శిక్ష వేస్తారు. ఘోర పాపాలను కానీ ఉపపాతకాలను కానీ చేసిన వారు విద్వత్ పరిషత్ సమక్షంలో స్వయంగా తన పాపం వెల్లడించి విద్వాంసులు నిర్దేశించిన ప్రాయశ్చిత్త విధి నిర్వర్తించాలి. అష్టవిధ నిధులు. నవనిధులు అనేది సాధారణంగా వ్యవహారంలో ఉన్నమాట, కానీ గరుడ పురాణం ప్రకారం అశ్వనిధులు మాత్రమే. పద్మము, మహాపద్మము, మకరము, కచ్చపము, కుందము, నీలము, శంఖము, ముకుందము అయితే ఈ నిధులు మానవులందరి వద్ద ఉండవు. మానవుల వద్ద అందరి వద్ద ఉండవు. ఇవి ఏ మనుషుని వద్దనైనా ఉండాలంటే అందుకు కొన్ని అర్హతలు ఉండాలి. యోగ్యులైన బుధజనులకు మాత్రమే ఇవి అందేలా భగవానుడు అనుగ్రహిస్తాడు. ఆ లక్షణాలు ఈ ప్రకారం ఉంటాయి. పద్మనిధి సాత్వికుడు, దయగలవాడు, ధర్మబద్ధంగా తాను ఆర్జించినది ధార్మిక జనులకు మాత్రమే దానం చేయువాడు. ఉత్తమ శ్రేణి ధర్మాత్మలు లభించినప్పుడు యతులు, యాజ్ఞికులు దేవతలకు బంగారం, వెండి వంటి విలువైన ధాతువులను దానంగా సమర్పిస్తాడు. మహాపద్మనిధి ఇది లభించగల నరులు దాదాపు లేరనే చెప్పాలి. పురాణ కాలంలో దైవ ప్రసాదంగా కొందరు రాజులకు ఈ నిధి అందింది. దానితో ఆ మహారాజులు మరిన్ని పుణ్యకార్యాలు చేశారని చెప్పబడింది. మకర నిధి యుద్ధ తత్పరులైన రాజులు బాణం, ఖడ్గం, శూలాది వివిధ ఆయుధ సంపన్నత కలిగి కూడా ఆది రాజులతో స్నేహంగా ఉంటారు దాతలు. కచ్చపనిధి తన తలను డిప్పలో పలికి ముడుచుకునే తాబేలు తత్వం గల నరులకు ఈ విధి ప్రాప్తిస్తుంది. వీరి లక్షణ ప్రకారం సంపదను గుప్తంగా పెట్టెల్లోనూ రంగబిద్దెల్లోనూ దాచి పాతిపెట్టి మరణిస్తారు, అనుభవించలేరు. ముకుంద నిధి
రజోగుణం చేత నట విట గాయక వేశ్యాపోషకుడై భోగలాలలో అవుతాడు. రాజ్య సంపాదన విస్తరణేచ్ఛ గల వారికి ఇది ప్రాప్తిస్తుంది. కుందనిధి కేవలం తన కులం వారికై శ్రమించే రాజస తామస గుణోపేతుడు. పొగడ్తలకు లోబడడం బహుభార్యాత్వం, స్నేహితులను నమ్మని వాడై ఉంటాడు. నీలనిధి ఈ నిధి అనేది వీరిని ధనధాన్య సంపత్తి కలిగి ప్రజోపయోగకరమైన కార్యాలు, బావులు చెరువులు తరలించడం, పండ్ల తోటలు పెంచడం చేస్తుంటాడు. శంకనిధి సొంతానికి అన్ని భోగభాగ్యాలు అనుభవించే స్వార్థ స్వభావి, అన్నీ ఉన్నా ఇతరులు ఏమీ విదర్శడు, అంతేగాదు ఇతరులను ఇబ్బందుల పాలు చేస్తాడు. మిశ్రము కుందనిధి శంఖనిధి మనుషుల సంపద ఒక్క తరం వరకు మాత్రమే నిలుస్తుంది. ధన వ్యవహారంలో ఉన్న మిశ్రమనే 9వ నిధి గల వారిలో దానగుణం పీనాశి గుణం సమానంగానే ఉంటాయి. స్వప్రయోజనం లేనిదే దానం చేయదు. భూముల పూస వర్ణన ఇతర పురాణంలో విస్తృతంగా ఇవ్వబడి ఈ అంశం ఈ పురాణంలో మాత్రం సంక్షిప్తంగా మూలంలోనే లిఖించబడి ఉంది. అట్లే భరతవర్ష ఇలా వృత వర్షాదులు కూడా ప్లక్ష పుష్కరాది దీపవర్ణనా పరిమితమే. మనుపుత్రుడైన ప్రియవ్రతునికి 10 మంది కుమారులు 10 మంది కుమారులు. వారు అగ్నిద్రుడు, అగ్నిబాహువు, వపుష్మంతుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, మేధాతిథి, శబలుడు, పుత్రుడు, జ్యోతిష్మతి. వీరిలో 3 రాజ్య సాంసారిక ఐహిక బంధనాల పట్ల విరక్తులు. పూర్వజన్మ జ్ఞానం గల వీరు యోగీశ్వరుని ఉత్తమశీల శోభిత లక్షణాల వల్ల పరమాత్మపైనే దృష్టి నిలిపిన వారు. ఆ 3 మేధాపుత్రుడు భాగ్నిబాహు అనేవారు. అందువల్ల ప్రియవ్రతుడు సప్తద్వీప సమన్వితమైన భూమిని మిగిలిన 7 కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు. ఆ సప్తద్వీపాలు ఇవి: జంబూద్వీపం, లక్షద్వీపం, కుశద్వీపం, శాల్మలద్వీపం, క్రౌంచద్వీపం, శాకద్వీపం, పుష్కరద్వీపం. ఇవి వరుసగా లవణ, ఇక్షు, సుర, ఘృత, దది, పాలు అనే జలములచే ఆవరించబడి ఉన్నాయి. జంబూద్వీపం మధ్య భాగంలో ఇలా వృతం అనే వర్షం ఉంది. అట్లే 1,00,000 యోజనాల విస్తీర్ణంలో మేరుపర్వతం ఉంది. ఈ మేరుపర్వతానికి దక్షిణ భాగాన్ని పింపురుష వర్షం భూభాగం అంటారు. దీనికి దక్షిణ దిశలో ఉన్నదే మన భారత వర్షం. ఇందులో తూర్పు దిశన కిరాట, పశ్చిమ దిశగా యవన, ఉత్తర దిశగా తురుష్క, దక్షిణాన ఆంధ్రదేశములు ఉన్నాయి. చాతుర్వర్ణాల ప్రజలు గోదావరి వంటి జీవనదులు, సహ్యాద్రి శ్రేణుల వంటి కుల పర్వతాలకు భరతవర్షం నెలవు. ఈ భూమి ఎత్తు 70,000 యోజనాలు. దీనికి పైన జల, అగ్ని, వాయు, ఆకాశాల లోకాలున్నాయి. క్రింద అతల వితల సుతల పాతాళ లోకాలున్నాయి. నవగ్రహాల రథాలు విష్ణుదేవుని విశ్వరూపంలో భాగమైన భూమ్యాకాశాలలో పరమాత్మ ఆదేశానుసారం నవగ్రహాలు పరిభ్రమిస్తూ మనుషుల జాతకాలను కారణభూమవుతూ ఉన్నాయి. ఆయా గ్రహాలు ఆయా రథాల్లో సంచరిస్తుంటాయని ప్రతీతి. వరుస సంఖ్య, రథం రంగు, విశేషాలు. సూర్యుడు చెప్పబడలేదు, సంపూర్ణ కాలచక్రమే రథంగా. 8,000-9,000 యోజనాలు రథం వైశాల్యం, ఒక్కటే చక్రం. చంద్రుడు కుందపుష్పం రంగు, 10 గుర్రాల రథం. కుజుడు బంగారు రంగు, పద్మరాగములను పోలిన గుర్రాలు గలది. బుధుడు గోధుమ వర్ణం, వాయువేగం గల 8 గుర్రాలు. బృహస్పతి తెలుపు ప్లస్ పసుపు. ఈ స్వర్ణ రథానికి 7 గుర్రాలు. శుక్రుడు చెప్పబడలేదు, ఎత్తుగా ఉండే ధ్వజ పతాకాలున్న రథం. శని చిత్రావర్ణాల కలయిక, మందగమనంతో వెళ్ళే రథం ఇది. రాహువు దూసర వర్ణం, 8 గుర్రాలు కదలాయంటే ఆగవు. కేతువు పారాణి రంగు, అరుణిమ కాంతి, వాయువేగాన్ని మించే వేగం చేత పరుగు తీసే గుర్రాలున్న రథం. గ్రహరాట్లుగా భాషించే సూర్యుని రథానికి సంబంధించి మరికొన్ని విశేషాంశాలు ఇవ్వబడ్డాయి. సూర్యునికి గల 12 పేర్లు, 12 ఆత్మతత్వాలు. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క నామధేయంతో రథంతో సంచారం. ఈ రథాన్ని వీరు అనుసరిస్తారు. నెల, సూర్యరూపం, ఋషి, నాగముఖ్యుడు, రాక్షసుడు, అప్సర, గంధర్వుడు, యక్షుడు. చైత్రం ధాత, పులశ్చుడు, కబ్నీరుడు, హేతి, కృతస్థల, తుంబురుడు, రథాంగుడు. వైశాఖం అరియమ, పులహుడు, తక్షకుడు, ప్రహేతి, కుంజికస్థల, నారదుడు, రథస్వనుడు. జ్యేష్ఠం మిత్ర, అత్రి, మేనక, ఆహా, రథచిత్రుడు. ఆషాఢాం వరుణ, వశిష్ఠుడు, సర్వుడు, పౌరుషేయుడు, రంభ, ఊహూ, శ్రావణం, ఇంద్ర, అంగిరుడు, శంఖపాలుడు, శుక్రుడు, రంలోచ,
విశ్వావసువు శ్లోక, అశ్వయుజ పౌష గౌతముడు, ధనంజయుడు, వ్యాఘ్రుడు, ధృతాకి, కార్తిక రాజన్య, భరద్వాజుడు, ఐరావతుడు, సుషేణుడు, విశ్వాసువు, సేనాజితుడు, మార్గశిర, అంశుమాన్, కశ్యపుడు, సాక్ష్య మహాసాపాదులు, ఆపువు, ఊర్వశి, చిత్రసేనుడు, పుష్య, త్వస్త, యమదగ్ని, కంబలుడు, విద్వత్, తిలోత్తమ, ధృతరాష్ట్రుడు, రిజ్జితుడు, మాఘ, భగ, క్రతువు, కర్కోటకుడు, బ్రహ్మపేత, పూర్వచిత్తి, ఉనార్యుడు, అరిష్టనేమి, పాల్గొన, విష్ణు, విశ్వామిత్రుడు, పూజ్య, అశ్వతరుడు, యజ్ఞపేత, రంభ, సూర్యవక్షుడు, సత్యజిత్తుడు. రథంలో సూర్యుని వెంట ఉండే వీరు మాత్రమేగాక వాలఖిల్యులనే మునులు, యక్ష, రాక్షస, నాగ ప్రతినిధులు రథాన్ని పరివేష్టించి ఉంటారు. విష్ణుశక్తి వల్ల ఏదో విరాజితులై సూర్యమండలానికి ఎదురుగా నిలిచి సూర్యభగవాన్ని స్తుతిస్తూ ఉంటారు. గంధర్వులు సూర్యుని శస్సుగానం చేస్తూ ఉంటారు. గాయత్రి, బృహతి, ఉష్ణిక్, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి, జగతి అనే చందోరీతులు సూర్యదేవుని సప్తాశ్వాలు. ఈ రథానికి ఒకటే చక్రం. పూర్వ, అపరాహ్న, మధ్యములని ఈ రథానికి 3 నాభులు. నక్షత్ర విచారం. సూతోవాచ, మొదటి నక్షత్రాలకు అదేవతను గురించి విచారిద్దాం. విచారం అనగా పరిశీలన అని ఇక్కడ అర్థం. జ్యోతిర్మండలంలో గల 4 లక్షల నక్షత్రాలకు సంబంధించి కేశవుడు శివునికి వివరిస్తూ తొలుత ఈ అంశాన్ని ప్రారంభించాడు. నక్షత్రదేవం అది దేవత. కృత్తిక, అగ్ని, రోహిణి, బ్రహ్మ, మృగశిర, చంద్రుడు, ఆర్ద్ర, రుద్రుడు, పునర్వసు, ఆదిత్యుడు, పుష్యమి, తిష్య, ఆశ్లేష, సర్ప, మఖ, పితృగణాలు, పుబ్బ, పూర్వ పల్గుణి, భగుడు, సూర్యరూపం, ఉత్తర ఫల్గుణి, అద్యముడు, సూర్యరూపం, హస్త, సవిత, సూర్యరూపం, చిత్త, త్వస్త, స్వాతి, వాయువు, విశాఖ, ఇంద్రాగ్నుడు, అనురాధ, మిత్రుడు, సూర్యరూపం, జ్యేష్ఠ, ఇంద్రుడు, మూల, నివృత్తి, పూర్వాషాఢ, శివుడు, ఉత్తరాషాఢ, విశ్వే దేవతలు, శ్రవణం, నారాయణుడు, ధనిష్ట, వసువులు, శతవేషం, వరుణుడు, పూర్వభాద్ర, అజైకపాదుడు, ఉత్తరాభాద్ర, అహిర్ముద్రుడు, రేవతి, కోశ, అశ్వని దేవతలు, సూర్యరూపం, భరణి, యముడు. 8 మంది యోగులు షోడశ తిథులను శాసిస్తూ ఆయా తిథులు యందు ఆయా దిశలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. కార్యార్థం పొరుగులు ఉన్న లేదా దూరంగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు ఏ తిథిలో యోగిని ఏ దిశలో ఉన్నదో చూసుకొని ఆ దిశ వైపు ప్రయాణం పెట్టుకోరాదు. యోగిని పేరు, తిథులు, యోగిని ఉండే దిశ. బ్రహ్మణి పాడ్యమి, నవమి తూర్పు, మహేశ్వరి విద్యా దశమి ఉత్తరం, వారాహి పంచమి త్రయోదశి దక్షిణం, ఇంద్రాణి షష్ఠి చతుర్దశి పశ్చిమం, చాముండి సప్తమి పూర్ణిమ వాయవ్యం, మహాలక్ష్మి అష్టమి అమావాస్య ఈశాన్యం, వైష్ణవి ఏకాదశి తదియ ఆగ్నేయం, కౌమారి ద్వాదశి చవితి నైరుతి. ఉదాహరణకు తదీ రోజు వైష్ణవి యోగినికి ప్రాతినిధ్యం కనుక ఆగ్నేయ దిశకు తప్ప మిగతా అన్ని దిశలకు వెళ్ళవచ్చు. ఏ ఏ తిథులలో ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ పనులు చేపట్టవచ్చునో ఉదాహరణ కృషి, వాణిజ్యాదులు ఏవి శుభయోగాలు ఏవి అమృత యోగాలు మాచే ప్రచురింపబడే ప్రతి సంవత్సర పంచాంగమునందు ఈ పురాణ ప్రామాణికాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్తూ ఉన్నాం. జిజ్ఞాసువులు మా పంచాంగమునందు చూడవచ్చును ప్రచురణకర్తలు. ప్రయాణాలకు శకునాలు. ప్రయాణ విషయమై శకున శాస్త్రం అనేది ఒకటి ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నది. ప్రసంగవశాత్తు సూతుని చేత ఇట్లా కొన్ని అంశాలు చెప్పబడ్డాయి. ప్రయాణానికి కార్యనిమిత్తం బయలుదేరు అని కుడివైపున కోతి, కుక్క, పిల్లి, పంది, సర్పం, లేడి, పాలపిట్ట, ముంగిస కనిపిస్తే శుభశకునంగా భావించాలి. తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి. అట్లే విప్రకన్య, భేరి, శంఖ, మృదంగ వాయిద్యాలు, సదాచారవంతుడు, శ్రీమంతుడు, విద్వాంసుడు, ముత్తైదువ, జలపూర్ణమైన కలశం, వేణునాథం ఎదురు వస్తే శుభదాయకం. ఇక ఎడం వైపున నక్క, గాడిద, ఒంటె కనిపిస్తే శుభం. ప్రతి దూది, ఔషధాలు, తైలం, మండుతున్న కట్టెలు, పొగ, సర్పములు ఆడించేవాడు, జుట్టు విరబోసుకున్న స్త్రీ, దిగంబర వృద్ధుడు అశుభం అని చెప్పబడింది. కాకల కార్యం చెడుతుంది. తుమ్ముల విషయం అన్ని దిశలకు తుమ్ము శకునం ఒకేలాంటి ఫలితాన్ని ఇవ్వదు. మేలు శకునం అనదగిన తుమ్ములు ఉంటాయి. ఈ విషయమై దిశలను గమనించాలి. అష్టదిక్కులకు సంబంధించి ఏ దిశ నుండి మనకు తుమ్ము వినిపించిందో గ్రహించి కార్యార్థం వెళ్ళవచ్చో వెళ్ళరాదో నిర్ణయించుకోవాలి. ఏ దిశ నుండి వినిపించింది ఏ ఫలితం ఇస్తుంది. తూర్పు దిశ నుండి శుభం ప్రయాణం కలిసొస్తుంది. పశ్చిమ దిశ నుండి మధురమైన ముష్టాన్న భోజన ప్రాప్తి. ఉత్తర దిశ నుండి వెళ్ళిన పని కలహంతో ముగుస్తుంది. దక్షిణ దిశ నుండి చేపట్టిన పని జరుగుతుంది కార్యభంగం. ఆగ్నేయ దిశ నుండి శోకార్యము కారకమవుతుంది.
వాయవ్య దిశ నుండి ధనప్రాప్తి విజయవంతమవుతుంది. నైరుత్య దిశ నుండి ప్రమాద హేతువు నివారించడం మేలు. ఈశాన్య దిశ నుండి ఆగ్నేయ దిశా ఫలితమే వర్తిస్తుంది. జాతకరీత్యా ఏ గ్రహ దశలు ఎంతకాలం ఉంటాయి? రాహుకేతు దశలు మినహాయించి మిగిలిన సప్తగ్రహాలకు గరుడు పురాణం ఈ విధంగా మహర్దశల కాలం ఇవ్వడం జరిగింది. రవి మహర్దశ 6 సంవత్సరాలు, చంద్ర మహర్దశ 10 సంవత్సరాలు, కుజ మహర్దశ 15 సంవత్సరాలు, బుధ మహర్దశ 17 సంవత్సరాలు, గురు మహర్దశ 19 సంవత్సరాలు, శుక్ర మహర్దశ 21 సంవత్సరాలు, శని మహర్దశ కాలం 19 సంవత్సరాలు. కొన్ని ఉత్తరాధిపతుల్లో కేతు దశలు పేర్కొనకపోయినా రాహుదశ మాత్రం 12 సంవత్సరాలుగా ఇవ్వబడింది. కుజమహర్దశ, రఘుమహర్దశ, శనిమహర్దశ, రాహుమహర్దశల అత్యధిక భాగం కష్టదాయక ఫలితాల్లో పదవీ నాశనం, బంధువులకు అరిష్టం, రోగబాధ ప్రాప్తి, నానావిధ ఇతర దుఃఖాలు సూచిస్తుండగా భూత, చంద్ర, గురు, శుక్ర మౌహర్దశలు సౌఖ్య లాభకర ఫలితాలను సూచిస్తున్నాయి. అయితే వ్యక్తిగత జాతక ప్రభావాన్ని అనుసరించి ఫలితాలు స్పష్టీకరించాలి కానీ సాముదాయికంగా కాదు. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడు మహాపురాణం సరళ వచనం 6వ భాగం సంపూర్ణమైనది. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో గరుడదేవాయ. స్వస్తి.